శేఖర్ గారితో మాట్లాడాక మీ దగ్గరకు వస్తాను. నమస్తే అండి శేఖర్ గారు, గుడ్ మార్నింగ్. నమస్కారం మేడం. ఏమంటారు, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపీ జాతీయ రాజకీయాల్లో ఒక కీలక పాత్ర ఏమైనా పోషిస్తుంది అంటారా, లేక పెద్ద జాతీయ పార్టీల మధ్య పోరు జరుగుతుంది అంటారా? ఎందుకంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఎక్కడ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా కూటమిలో ఉన్న నాయకులందరినీ కూడా ఆయా రాష్ట్రాలకు పంపించి ఎన్నికల ప్రచారంలో పాల్గొనమంటారు. అండ్ అసలు కేంద్రం ఏం చేస్తుందనే విషయాల మీద కూడా స్పష్టంగా తెలియజేయమంటారు ప్రజలకి. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి ఎటువంటి సహకారం అందుతుందంటారు మిగతా రాష్ట్రాలకి? మేడం, ఈరోజు మీరు చూస్తే మొన్న జరిగిన బీహార్ ఎన్నికల్లో కూడా మా నేత నారా లోకేష్ గారు ఆ మధ్య కాలంలో అక్కడ ప్రచారం చేయడం కావచ్చు, వాళ్ళకి సంఘీభావం తెలపడం కావచ్చు, కూటమి ప్రభుత్వం ధర్మంలో భాగంగా బీహార్కి వెళ్ళడం కావచ్చు, అక్కడ రకరకాల సమావేశాలు అటెండ్ కావడం కావచ్చు, ర్యాలీస్ అటెండ్ కావడం కావచ్చు, అవన్నీ కూడా మనం చూసాం. ఇంకా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు చూస్తే మేడం, వెస్ట్ బెంగాల్ తర్వాత అత్యంత ముఖ్యమైన స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, గత కొన్ని దశాబ్దాలుగా బీజేపీ అక్కడ పాతుకుపోవాలని, రెండోది ముందుకు సాగాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంది మేడం. కాకపోతే కొంత దురదృష్టవశాత్తు అక్కడ కొంత ఈ ద్రవిడియన్ కల్చర్ కావచ్చు, లేదంటే కొంత అగైనెస్ట్ హిందీ అనే ఒక సిద్ధాంతాలు కావచ్చు, తమిళనాడులో కొంత ఇబ్బంది పడ్డ వాస్తవం. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు మేడం. మన రాష్ట్రం నుంచి, అది మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి నారా లోకేష్ గారు, అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా త్వరలో జరుగుతున్న ఈ తమిళనాడు కేరళ రాష్ట్రానికి ఖచ్చితంగా వెళ్తారు. ఇప్పుడు మీరు చూస్తే తమిళనాడులో చెన్నై కావచ్చు, కోయంబత్తూరు కావచ్చు, మధురై కావచ్చు, అట్లాగే వెల్లూరు కావచ్చు, అట్లాగే మనకు సరిహద్దు జిల్లాలైన కృష్ణగిరి, తర్వాత హోసూరు, అట్లాగే తిరువెల్లూరు, ఇట్లాగా చాలా దగ్గర మనకు లక్షల్లో తెలుగు పాపులేషన్ ఉంది మేడం. ఈ తెలుగు పాపులేషన్ అంతటికి కూడా ఇప్పుడు ఏదైతే మనకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికారంలో ఉందో, తెలుగుదేశం పార్టీ తరఫున ఖచ్చితంగా నారా లోకేష్ గారు వెళ్ళి అప్పీల్ చేస్తారు. మీరు చూస్తే ఈ మధ్య కాలంలో నారా లోకేష్ గారి ప్రతిభ కావచ్చు, నారా లోకేష్ గారి ఇమేజ్ కావచ్చు, ఈ రోజు రాష్ట్రం దాటి రాష్ట్ర సరిహద్దులు ఎప్పుడో దాటేసింది మేడం. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన సరిహద్దులు దాటి ఒక జాతీయ స్థాయిలో ఒక వ్యక్తిగా, ఒక ముఖ్య నేతగా, అట్లాగే ఈ తరం నేతల్లో, యువ నేతల్లో ఒక ప్రముఖ నేతగా ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పార్టీల్లో మీరు చూస్తే రీజనల్ పార్టీస్ లో ఈ రోజు నారా లోకేష్ గారికి ఉన్న వాల్యూ కావచ్చు, లేదంటే ఆయనకి ఇమేజ్ కావచ్చు, ఈ రోజు ఆకాశం అంచున ఉండే పరిస్థితి. ఈ రోజు నరేంద్ర మోడీ గారు కూడా ఆయన్ను దపదపాలుగా కలుస్తున్నారు. ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా నరేంద్ర మోడీ గారిని కలవకుండా, అమిత్ షా గారిని కలవకుండా మళ్ళీ రాష్ట్రానికి వచ్చే పరిస్థితి లేకుండా ఆయన చేసుకున్నాడంటే, ఒక్కసారి బీజేపీ విషయంలో, అంటే బీజేపీ నాయకుల దగ్గర ఆయనకున్న ఇమేజ్ కావచ్చు, అట్లా ప్రజల్లో ఆయనకు పెరుగుతున్న ఇమేజ్ ఈ రాష్ట్రంలోనే కాదు మేడం, ఆయన చేసిన విధానాల వల్ల ఈ మధ్య కాలంలో ది వీక్ మ్యాగజైన్ కూడా చెప్పింది, మనకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ లో 25% మన రాష్ట్రానికే తీసుకొచ్చిన పరిస్థితులు. సరే విజయ్ గారు ఒక నిమిషం, మీరు కూటమి ప్రభుత్వ అభివృద్ధి ఏంటనేది చెప్తున్నారు. అమిత్ షాని వెళ్ళి తరచుగా కలుస్తున్నారు, యువగళన్ పాదయాత్ర చేసినప్పుడు ఆయన ఏంటో ప్రజలందరికీ తెలిసింది. ఓకే, కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తున్నది ఇక్కడి వరకు ఓకే. బట్ తమిళనాడులో ఆ విధంగా కాదు కదా, ప్రాంతీయ పార్టీలు ఇప్పటివరకు ఆధిపత్యం ఉంది. బట్ ఈసారి బీజేపీకి ఏ విధంగా ఈ ఆధిపత్యం వరిస్తుంది అనుకోవాలి? బీజేపీ అంటే తమిళనాడులో బీజేపీ వరించుకోవడం అనేది అంత సులభమైన విషయం కాదు కదా. అంటే ఇప్పుడు ఏంటి, కూటమిలో ఉన్న నాయకులు అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తే ఖచ్చితంగా బీజేపీ వస్తుందని అనుకుంటున్నారా? తమిళనాడు అంత ఈజీనా? ఇంకోటి విజయ్ కూడా ఒకటి టీవీకి యాడ్ అయ్యారు కాబట్టి అంత ఈజీ కాదు కదా ఇప్పుడు. మేడం, మీరు ఒకసారి చూస్తే డిఎంకే ఈ రోజు బాగా కష్టంలో ఉంది. వాళ్ళ మినిస్టర్స్ కూడా చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు. రకరకాల కామెంట్స్ చేయడం కావచ్చు, సరైన దారిలో వాళ్ళు పయనించకపోవడం కావచ్చు, అట్లాగే వాళ్ళు చేసిన విధి విధానాలు కావచ్చు, వారు మాట్లాడుతున్న తీరు కావచ్చు, ఈ రోజు ప్రజల్లో ఒక రకమైన దిగ్బంధం కలిగిస్తున్నాయండి. డిఎంకేలో ఒకవేళ స్టాలిన్ కి ఒకవేళ అంత చెడ్డ పేరు లేకపోయినా, వారి మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, జనాలు చీకుట్టే పరిస్థితి. ఈ రోజు వారు ప్రవర్తిస్తున్న తీరు కావచ్చు, వారు ఈ కరప్షన్ ఛార్జెస్ కావచ్చు, అవినీతిపై అయిపోయిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రోజు ఖచ్చితంగా సాగనంపాలనే ఒక కృతనిశ్చయంలో ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఉన్నారు మేడం. వారికి ఒక ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా బీజేపీ, ఏఐడిఎంకే, ఇంకా రకరకాల చిన్న పార్టీలు కలుపుకొని ఈ రోజు ఎన్డీఏ అలయన్స్ ఏదైతే ఉందో ఆ అలయన్సే ఈ రోజు ప్రత్యామ్నాయం. రెండో మాట విషయం మేడం, విజయ్ ఏదైతే పెట్టాడో టీవీకే పార్టీ, ఆ పార్టీకి కనీసం ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ లేదండి.
అది పార్టీ పెట్టింది ఈ మధ్య కాలంలో, గత ఒక 6 నెలలు సంవత్సరం లోపలే. వారికి కనీసం నాయకులు ఇంతవరకు చిక్కట్లే. ఇప్పుడు నిన్నే చూసే ఇంటర్నెట్ లో నేను ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక 4 కోట్లు 5 కోట్లు పెట్టి కనీసం ఎలక్షన్ చేసే స్థాయి నాయకులు కూడా వాళ్ళకి లేరు మేడం. బూత్ లెవెల్ ఇన్ఛార్జెస్ కావచ్చు, బూత్ లెవెల్ కమిటీస్ కావచ్చు, అట్లాగే ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ లేని టీవీకి ఇప్పుడు ఏదో జరిగిపోతాది, వారేదో గెలిచిపోతారనేది అంతా కూడా అసంభవం. ఖచ్చితంగా డిఎంకేకి ఏదైతే ప్రత్యామ్నాయం కావాలని కోరుకున్నారో ప్రజలు, అది ఖచ్చితంగా ఏఐడిఎంకే అండ్ బీజేపీ అలయన్స్ లోనే సాధ్యమవుతుంది. దానికి ఖచ్చితంగా మన రాష్ట్రం నుంచి ఇప్పుడు మీరు ఈ మధ్య చూస్తే ఎంపీ ఎలక్షన్స్ లో కూడా ఆయన అన్నామలై గారికి లోకేష్ గారిని ప్రచారం చేశారు అక్కడ కోయంబత్తూరులో. అట్లా చెన్నైలో కూడా ప్రచారం చేశారు లోకేష్ గారు. ఈ ఎన్నికల్లో కూడా లోకేష్ గారు ప్రముఖ పాత్ర పోషించబోతున్నారు. ప్రతి ఎక్కడైతే తెలుగు పాపులేషన్ ఉందో, ఎందుకంటే మేడం మీరు చూస్తే ప్రతి పెద్ద పట్టణాల్లో కోయంబత్తూరు కావచ్చు, మదురై, ట్రిచి, తర్వాత రకరకాల ప్లేసెస్ ఎక్కడైతే ఉందో, సేలం, చెన్నై, మరీ ముఖ్యంగా చెన్నై, ఇక్కడంతా కూడా లోకేష్ గారు అద్భుతమైన పాత్ర పోషిస్తారు, ప్రచారంలో పాల్గొంటారు. రెండోది మేడం చంద్రబాబు నాయుడు కూడా వెళ్తారు. అట్లాగే కేరళలో కూడా, నాట్ ఓన్లీ తమిళనాడు మేడం, కేరళలో కూడా ఈ రోజు ఈ అర్బనైజేషన్ కావచ్చు, అట్లాగే డిజిటలైజేషన్ కావచ్చు, యూత్ ట్రెండ్ ఎక్కువైంది మేడం. ఈ రోజు దేశంలో 50% పైన యూత్ కొనసాగుతోంది. ఈ యూత్ అంతా కూడా ఎక్కువ నరేంద్ర మోడీ గారిని, ఎక్కువ బీజేపీ పార్టీని వారు ఇష్టపడుతున్నారు. బీజేపీ విధానాలు కావచ్చు, నరేంద్ర మోడీ గారి పనితీరు కావచ్చు, వారికి ఇష్టమవుతోంది. ఇప్పుడు మీరు చూస్తే మొన్న ట్రివేండ్రం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించిన బీజేపీ ఇంకో పక్క మిగతా నగరాల్లో కావచ్చు, చిన్న టౌన్స్ లో కావచ్చు ముందుకు పోవాలని ఉవ్విల్లుతోంది. దానికి మద్దతుగా నారా లోకేష్ గారు ఖచ్చితంగా పాల్గొని విజయం సాధించడంలో కీలక పాత్ర పోషిస్తాడని కూడా నేను గడ్డబలంగా చెప్పగలను. రైట్ మళ్ళీ వస్తాను. రైట్, మనతో పాటు విఎస్ లక్ష్మీకాంత్ గారు.